ఏయ్ సార్ ఎందుకు రాలే ఎంతసేపు రా తీసేది గేట్ సార్ ఫోన్ వచ్చారు చూసుకోలేదు కాల్ నాకంటే నీకు ఫోన్ ఎక్కువన్నారా అంటే డ్యూటీ సార్ వెంచర్ల కోసం ఏం వెంచర్లురా వేరే వాళ్ళు చేశాను సార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకుండా చూడు పని చేస్తున్నా లేదా నీకు ఓకే ఓకే సార్ సార్ ఎన్ని మోసిన ఇప్పుడు దాకా మోస్తాను సార్ 4 మోసిన 4 ఇప్పుడు దాకా 4ఏనా అవును సార్ ఇప్పుడు దాకా 4ఏందిరా మోయద్దు సార్ ఆ నుంచి తీసుకుని ఏందిరా మోచేది నేను ఎందుకు పెట్టుకున్నది నీళ్ళు అన్ని కొట్టి లేట్ అయింది చెట్ల కింద నీళ్ళు అట్లా కాదు ఈసారి చేసినట్టు నేను పనిలో ఉంచాను నేను సరే సరే సార్ తొందరగానే ఓకే సార్ సార్ చేస్తున్నా ఎంతసేపు బేర్చేది ఏం సార్ ఆ నీళ్ళు ఇప్పుడు దాకా మోసిన సార్ ఏంది నువ్వు సరిగ్గా పని చేయటం లేదు కర్రలన్నీ ఇడికి తెచ్చి అన్ని లైన్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అసలు సార్ సార్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సార్ 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 చేస్తా సార్ చేస్తా సార్ చేస్తా సార్ చేస్తా సార్ అందరూ చేసే పని ఇంటికి బా సరే 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 సార్ ఎంతసేపు చేసేది చేస్తా సార్ ఓయమ్మా ఏంది ఇంత రోత ఉంది మా ఓనర్ వచ్చిందనుకో ఓయమ్మ నన్ను ఎక్కడ లేని తిడతాడే ఈ మనిషితో ముందే పని కాదు ఎవరు ఇంత రోత చేసిండ్రా తొందరగా ఎత్తేయాలి ఇవన్నీ ఓయమ్మా తొందరగా మొత్తం తీసేయాలి సార్ ఏం పని ఏంది రోత ఏంది అసలు ఏంది రోత అసలు ఏమో సార్ మాది మన వాళ్ళు బిగించింది సార్ నేను చూడలే ఇప్పుడు మొత్తం ఎత్తేస్తున్నా సార్ ఎవరు బిగించింది మన కరెంట్ సప్లై పోయింటే మొత్తం బిగించాను ఇంత రోత ఎందుకు వచ్చింది అసలు ఏం చేస్తున్నావు బిగించి ఎన్ని రోజులు అయింది ఒక్కటే సార్ అన్ని చూసుకోవద్దు సార్ బిగించి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు వారం అయింది సార్ వారం అయింది సార్ 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 వారంలో ఏం చేస్తున్నావు వారం ఏం చేస్తున్నావు సార్ ఒళ్ళు పెట్టి పని చేయి సరే సరే సార్ అయ్యా ఏందిరా అయ్యా ఇది అయ్యా ఏంది నేను పనిలో పెట్టుకుని 15,000 ఇచ్చేది ఎందుకురా నీకు అయ్యా పని అంతా చేసినది ఖాళీ టైం కాబట్టి కొద్ది నిద్ర వస్తుంటే పండుకున్నాయట అవురా పడుకున్న మనిషి వస్తున్నాడు యజమాని వస్తుంది తెలియదా నీకు అంటే ఇది దేవుడు ఇయ్యాలా గేట్ పెట్టిన గేట్ పెట్టావురా నువ్వు చూడు గేట్ జరగదు గేట్ ఓపెన్ లో ఉందా ఓపెన్ లో ఉందా లేదా ఉంది ఉంది ఏంద్రా నువ్వు ఏం పని చేస్తున్నావు ఇంక జరగని ఈసారి జరగనియ్యా జరగని పనిలో పెట్టుకొని పనులు ఎక్కువ ఇసుకిస్తే ఎక్కువ అయిపోయింది సరే సరేలయ్యా అబ్బా అబ్బా ఈ ఓనర్కి ఎంత చేసిన అబ్బా ఏడదన్నిండు మొన్న కొట్టిండు ఎంత చేసినా ఈ ఓనర్ నా మీద నమ్మకం లేకుండా పోయింది ఈ నుంచి పని మానుకొని వెళ్ళిపోవాలి నేను ఇంకే లాభం లేదు ఈ ఓనర్ నన్నే ఊరికే తంతున్నాడు కొడుతున్నాడు వెళ్ళిపోతాను నేను ఇంకా ఈ ఓనర్ కాడ ఉండను నేను సరే దేవుని చిత్తం ఒకసారి ప్రార్థన చేద్దాం ఈ ఓనర్ గురించి ప్రార్థన చేసుకున్న తర్వాత ఓనర్ దేవుడు అట్లా చెప్తే అట్లా ఆలోచన చేద్దాం దేవునికే నిర్ణయం దేవుని మీద భారం అయ్యా నేను ఎంత పని చేసినా నా ఓనర్ నా మీద ఎప్పుడు కోపడుతూనే ఉండడయ్యా నా ఓనర్ మనసు మార్చండి తండ్రి నాయనా నేను ఎంత పని చేసినా నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు తండ్రి నాయనా నా ఓనర్ మనసు మార్చి తండ్రి నన్ను బాగా చూసుకుంటాడు దయచేయండి తండ్రి నా ఓనర్ మనసును మారుస్తావని నేను నమ్ముతున్నానయ్యా నీకే వందనాలు సూత్రాలయ్యా అయ్యా అయ్యా కొట్టదాకయ్యా భయపడాల్సిన అవసరం లేదు మా చేసరా చెప్పయ్యా నేను రా మాట్లాడాలి పనిందిరా విషయం ఏంటంటే చెప్పయ్యా నేను చాలా తెలియక నేను కొట్టినా హింసించినా కానీ ఓకేనా చెప్పయ్యా నీ పనితనం ఏందని నాకు అర్థమైంది ఇంకో విషయం ఏంటంటే చెప్పయ్యా
నేను ఆడ రైట్ కార్నర్లో సీసీ కెమెరా బిగించిన, దాంట్లో నీ పనితనం అంతా నేను ఆల్రెడీ చూసిన. అర్థమవుతుందా? నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది ఆ చెత్త గానీ ఆ పొరలు అన్ని ఎవరు వేసిందో నేను అన్ని తెలుసుకున్నా. ఇంకోటి ఏంటంటే నీ గురించి మన కాడ పనిచేసే ఫీల్డ్ పిల్లలందరిని అడిగిన, నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు చాలా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన ఆదాయాన్ని బట్టి నీకు ఈ నెల 5,000 జీతం పెంచుతుండా. రెండోది చూస్తున్నావు, అక్కడ చూసినావా మొత్తం ఇందాక బాయ్స్ వచ్చేసి 2 గంటలు సోలార్ ఫిట్టింగ్ చేపిస్తుండా. మొత్తం మన ఫీల్డ్ కి ఎంత అయితే అవసరమైందో ఆ మొత్తానికి సోలార్ కరెంట్. అర్థమవుతుందా? నువ్వు బాగా అయితే పని చేయి, ఓకేనా? ఓకే, సంతోషం. నేను ఇంకా మంచి శాలరీ పెంచి నేను ఉంచుకుంటా, కష్టపడి పని చేస్తున్నా. అర్థమైంది? సరే మరి వెళ్ళొస్తా. మాట్లాడడానికి కోసమే వచ్చినా నీతో, చాలా పనులు ఉన్నాయి. ఓకే మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త షార్ట్ వీడియో తోటి మేము మధ్యలోకి వచ్చాం. సో ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎంతమందికి అయితే తెలియదో అందరికీ తెలిసేలాగా మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ మా మామగారు మా సొంత మామ కంటే ఎక్కువ కష్టపడి మేము ఎక్కువగా వీడియోలు చేసి సమాజ మేలు కోసం, సమాజ బాగు కోసం కష్టపడుతున్నాం. కాబట్టి ఈ వీడియోని అందరు చూశారు కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.